వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్. ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీలో ఎక్కువగా చెప్పుకునేటటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో యూజీ అడ్మిషన్స్కి సంబంధించి 2025కి ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. అయితే స్టూడెంట్స్ ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి, తదితర అంశాలకు సంబంధించి ఇవాళ మనకి డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు వివరించబోతున్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నేను చెప్పినట్టే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఒక డ్రీమ్. అలాగే యూనివర్సిటీ పేరు చెప్తే పేరులోనే వైబ్రేషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అది అంటే డెఫినెట్గానేనంటే మనకి ఆక్స్ఫర్డ్ కానీ లేకపోతే కేంబ్రిడ్జ్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ అండి. ఫస్ట్ బేసికల్గా ఏంటంటేనండి ఇవి 1209లో అంటే 12వ సెంచరీలో అలా కాలేజీలు యూనివర్సిటీస్ అంటే ఇమాజిన్ చేయండి ఒకసారి మీరు. ఆల్మోస్ట్ మీకు యూఎస్లో అలాంటి కాలేజీలు యూఎస్లో అన్ని 16th సెంచరీలో వచ్చినాయండి. ఓల్డెస్ట్ కాలేజెస్ తీసుకుంటే వరల్డ్లో ఒక టాప్ 10 మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్ అన్నీ కూడా యూకే అండ్ యూరప్ అండి. ఇటలీ కానీ లేకపోతే ఇలాంటి వాటిలో ఈవెన్ 11వ సెంచరీలో ఉన్న కాలేజీ కూడా మీకు ఇటలీలో ఉంది. అంటే ఓవరాల్గా చూస్తేనండి ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ ప్లస్ ప్రెస్టీజియస్ కాలేజెస్. అంటే చాలా ప్రపంచానికి చాలా విషయాల్ని తెలియజేసిన కాలేజీలు ఇవన్నీ. అంతే కదండి. ఒక రకంగా చెప్పాలంటే అసలు మెడిసిన్ అంటే ఏంటో తెలియని రోజుల్లో మెడిసిన్ కాలేజీ పెట్టారు వాళ్ళు స్కాట్లాండ్లో. ఇప్పుడు ఎడిన్బరా అనేది చెప్తున్నామో అది వేరే వేరే పేరుతో ఉండేదండి. అసలు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఒకటి అవసరం ప్రపంచానికి, దాన్ని ఇంట్రడ్యూస్ చేసి డిగ్రీలు ఇచ్చిన మొదటి వాళ్ళలో వీళ్ళు. ఐజాక్ న్యూటన్ చదివినటువంటి కాలేజీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. అట్లాగే చార్లెస్ డార్విన్ బయాలజీ, పేర్లు మీకు తెలియని ఏం కాదు, క్రిస్ట్ కాలేజ్. అలాగే పాల్ థియరిటికల్ ఫిజిక్స్ కానివ్వండి, రోథర్ఫర్డ్ అందరికీ తెలిసిన పేర్లే, ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ అంటాం మనం. అలాగే థియరిటికల్ ఫిజిక్స్ స్టెఫెన్ హాకింగ్స్, వీళ్ళందరూనండి. అంటే యాపిల్ కంపెనీది. ఇవన్నీ అంటే గొప్ప గొప్ప వ్యక్తులందరూ చదివినటువంటి కాలేజీ అండి అది. అందువల్ల ఏంటంటేనంటే ఈ కాలేజీలకు సంబంధించి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటేనంటే కేంబ్రిడ్జ్లో చదివినటువంటి విద్యార్థులే మీకు అక్కడ బోస్టన్ వెళ్ళి హార్వర్డ్ లేకపోతే ఎంఐటి కాలేజీలు స్థాపించింది వీళ్ళే. బేసికల్గా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అండి వాళ్ళు. ఓకే. మీకు ఈవెన్ మీకు ఎంఐటి ఉన్న ప్లేస్ని కేంబ్రిడ్జ్ అంటారండి, ప్లేస్ పేరే అది. ఓకే. సో అది సపరేట్. అంటే అసలు యూఎస్ యూనివర్సిటీస్ రావడానికి ఫస్ట్ బేసికల్ ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు అందరూ. అది సపరేట్ స్టోరీ. సో ఓవరాల్గా మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనంటే ఇవి ప్రెస్టీజియస్ కాలేజెస్. సరే, కాలేజెస్ స్టడీస్ ఎలా ఉంటాయంటే డెఫినెట్గా బాగానే ఉంటాయి. మిగతా కాలేజీలో బాగుండమంటే బాగుంటుంది, అది దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇట్స్ అ ప్రెస్టీజియస్. అంటే ఇంగ్లాండ్లో ఉన్న క్వీన్స్ ఎలిజబెత్ ఎవరైతే మనం ఎప్పటి నుంచో ఎన్నో వందల సంవత్సరాలు చెప్పుకున్న వాళ్ళందరూ అక్కడ చదివిన వాళ్ళే. అయితే ఆక్స్ఫర్డ్ అయితే కేంబ్రిడ్జ్, ఈ రెండింటిని కలిపి ఆక్సీబ్రిడ్జ్ అంటారు. ఓకే. వాళ్ళకి పోటీ రాకూడదనే ఉద్దేశంతోనే ఒక విద్యార్థి ఒక కాలేజీ అప్లికేషన్ పెడితే ఇంకో కాలేజీ పెట్టడానికి ఒప్పుకోరు. అంటే మీరు స్టూడెంట్ అనుకోండి, మీరు కేంబ్రిడ్జ్ పెడితే ఆక్స్ఫర్డ్ పెడతా కుదరదు. ఓకే. ఏదో ఒకటే చూస్ చేసుకోవాలంటే, యూజీకి అయితే ఒకటే చూస్ చేసుకోవాలంటే. అందుగురించి ఏంటంటేనంటే ఇవి చాలా ప్రెస్టీజియస్ కాలేజెస్. ఇందులో మీకు ఆల్మోస్ట్ అంటే ఒక ఎక్కడ లేని ఒక స్పెషాలిటీ ఏంటంటేనండి కేంబ్రిడ్జ్కి, అఫ్కోర్స్ ఆక్స్ఫర్డ్లో కూడా ఉంటుంది, కాలేజ్ సిస్టమ్ అండి అది. అంటే ఒకప్పుడు పూర్వకాలంలోనంటే చిన్న చిన్న కాలేజీలు ఉండి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ అన్ని కాలేజీలని కలిపి ఒక యూనివర్సిటీ చేశారు. ఇనీషియల్గా ఇట్స్ నాట్ ఎ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. ఇవి 31 అండి ఇప్పటికీ ఉన్నాయి. ఓకే. అంటే 31 కాలేజీలు. ఇట్స్ కాల్డ్ రెసిడెన్షియల్ కాలేజ్ సిస్టమ్ అంటారండి దాన్ని. అంటే ఏంటంటే మీకు అడ్మిషన్ ఇచ్చేటప్పుడు మీరు కాలేజీకి అప్లై చేయాలి, యూనివర్సిటీకి కాదు. ఎక్కడ లేని సిస్టమ్ ఇది. 31 కాలేజీలు ఉన్నాయి కదండి. ఈ 31 కాలేజీలో ఒక కాలేజీకి మీరు అప్లై చేయాలి. మీకు సీట్ అంటూ ఇస్తే ఆ కాలేజీ హాస్టల్లో ఉండాలి మీరు. దాని డైనింగ్ హాస్టల్లో ఇది వేరు. అలాగే నోబెల్ ప్రైజెస్ ఆల్మోస్ట్ ఇప్పటివరకు 121 మందికి నోబెల్ ప్రైజెస్ వచ్చినటువంటి కాలేజ్ అంటది. అథ్లెట్స్ అంటే ఒలింపిక్స్ ఆడతారు కదండి, వాళ్ళు ఆల్మోస్ట్ 194 అండి యాజ్ ఆన్ డేట్. అంతమంది వచ్చినటువంటి. అన్నిటికంటే స్పెషలైజ్డ్ విషయం ఏంటంటే కేంబ్రిడ్జ్కి మాత్రమే ఉన్నది, ప్రపంచంలో ఎక్కడ లేనిది. మ్యాథమెటిక్స్లో టఫెస్ట్ మ్యాథమెటిక్స్ మేజర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ కేంబ్రిడ్జ్ అంటే.
అది మ్యాథమెటిక్స్ ట్రైపోస్ అంటారండి. ఫైనల్ ఇయర్ 4th ఇయర్ చదువుతారు. అంటే ఇంకా టఫెస్ట్ అండి, దానికంటే టఫెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది ఎంటైర్ వరల్డ్లో లేదండి మ్యాథ్స్కి. మ్యాథ్స్ చదవాలనుకున్నవాడు, మ్యాథ్స్ ప్రియులు క్యాంబ్రిడ్జ్కి వెళ్ళాలి, ఆక్స్ఫర్డ్ కూడా కాదు. అలాగే అక్కడ మెడల్స్, అవార్డ్స్ కానీ సిస్టమ్స్ ఎలా ఉంటాయంటే పేర్లతో. ఇప్పుడు యాడమ్ స్మిత్ ఎకనామిక్స్లో, అలాగే మ్యాథమెటిక్స్ యాడమ్ ప్రైజ్ అని కానివ్వండి, బ్రౌన్ మెడల్ అని కానీ, లేకపోతే పార్సన్ మెడల్ అని కానీ, సీనియర్ వ్రాంగ్లర్ అని, ఇలా రకరకాల మెడల్స్తో రకరకాల పేర్లు అండి, అంటే మనుషుల పేర్లు అయ్యి పేర్లతోనే ఉంటాయి. లైబ్రరీలో 1.6 crores బుక్స్ ఉంటాయి. ఓకే, మొత్తం అన్ని కాలేజీల్లో కలిపి దేనికి సపరేట్గా ఉంటుందండి. ఇదేంటంటేనంటే క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అయినప్పటికీ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇష్టం వచ్చినట్టు పెంచరు. ఓకే, ఇప్పటికీ 3,500 ఎన్నో ఉంటాయి అంతే సంవత్సరానికి. మన అమృత లాగానో, లేకపోతే కేఎల్జీ లాగానో, లేకపోతే ఏమో విఐటీ లాగానో సంవత్సరానికి ఇలా 15,000 5,000 కాలేజీ పెట్టిన మర్నాడే పెంచరండి. చాలా చాలా తక్కువ ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణకి కంప్యూటర్ సైన్స్ లాంటి సబ్జెక్ట్ మీరు తీసుకుంటే ఇంత ప్రెస్టీజియస్ కాలేజీలో 130 సీట్లు ఉంటాయి అంతే. ఆక్స్ఫర్డ్ అయితే 40. అలా ఇమాజిన్ చేయండి, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలో ఎంత డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ మేజర్ కూడా 40 సీట్లు ఏంటి, ఆక్స్ఫర్డ్లో ఇక్కడ 130 ఏంటి అంటే మీరు లోపలికి వెళ్ళటం ఎంత టఫ్ అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. బట్ పాసిబిలిటీ ఉంది, అది కూడా నేను చెప్తానండి. ఈ 30 కాలేజీల్లో ఉన్నటువంటి పేర్లు రఫ్గా నేను చెప్పినట్లయితే, క్రిస్టీ కాలేజ్ అని కానీ కొంచెం ఐడియా ఉంటుందని, పేర్లు వినుంటారు కాబట్టి కొంతమంది తెలియాలనే ఉద్దేశంతో, చర్చిల్ అని కానివ్వండి, క్లేర్ అని కానీ, క్లేర్ హాల్ అని కానీ, లేకపోతే కార్పస్ అని కానీ, డార్విన్ అని కానీ, డోరింగ్ అని, లేకపోతేనేమో గ్రిటన్ అని కానీ, లేకపోతే జీసస్, కింగ్స్, లక్కీ, లేకపోతే ముర్రే, లేకపోతే పీటర్ హౌస్ అనేది ఫస్ట్ కాలేజ్ అండి 31లో, క్వీన్స్ కాలేజ్ అని కానీ, లేకపోతే ఇలా ట్రినిటీ కాలేజ్ అని, జాన్స్ అని. ట్రినిటీ అంటే సర్ ఐజాక్ న్యూటన్ చదివినటువంటి కాలేజ్ అండి. దీని గురించి మీరు చాలామంది గూగుల్లో సెర్చ్ చేయండి. ఐజాక్ న్యూటన్ చదివినప్పుడు ఆ పర్టికులర్ అతను ఒక చెట్టు కింద ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో గ్రావిటేషన్లో యాపిల్ ఇది అది జరిగిందో, సేమ్ అదే చెట్టుకు సంబంధించిన క్లోనింగ్ చేసి ఇప్పటికీ ఐజాక్ న్యూటన్ చదివిన హాస్టల్ అంటే ట్రినిటీ కాలేజ్ హాస్టల్ అతను చదివిన రూమ్ దగ్గర ఆ చెట్టు ఉందంటే, మొన్న పడిపోయింది, మళ్ళీ దాన్ని క్లోనింగ్ చేశారు. ఇప్పటికే మీకు యూకేలో అవి ఉన్నాయండి. జస్ట్ లైక్ మనకి ఎలాగైతే మ్యూజియంస్ ఉంటాయి అట్లా ఉన్నాయి, ఇప్పటికే ఉంది. మీరు నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే ఎన్నో సంవత్సరాలు వాటిని కాపాడుతున్నారు, అట్లని క్లోనింగ్ చేసి మళ్ళీ చేస్తున్నారు. ఇది ఇప్పటికీ ఆయన ఉన్నటువంటి రూమ్ కానీ హాస్టల్ కానీ ఉంటుంది. డైనింగ్ హాల్ అదే డైనింగ్ హాల్. వాళ్ళు ఎవరైతే గ్రేట్ పర్సనాలిటీ చదివారో సేమ్ డైనింగ్ హాల్ ఇప్పటికే ఉంది. అంటే అన్ని సంవత్సరాలు కన్స్ట్రక్షన్ ఉండడం కూడా గొప్పే కదా, అంతే కదండి. సో ఇవన్నీ ప్రెస్టీజియస్ కాలేజెస్ డెఫినెట్గా ఒక ఇది. దీనికి మామూలుగా మనం ఎగ్జామినేషన్ అంటే ఎంట్రీ పర్స్పెక్టివ్లో మనం చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయండి. క్యాంబ్రిడ్జ్ అంటే ఆర్ట్స్ ఉంటుంది, హ్యుమానిటీస్ ఉంటుంది, బయాలజికల్ సైన్స్ ఉంటుంది, లేకపోతే క్లినికల్ మెడికల్కి సంబంధించి కానీ, లాకి సంబంధించి కానీ, టెక్నికల్ కానీ, హ్యుమానిటీస్ కానీ, లేకపోతే ఫిజికల్ సైన్సెస్ కానీ, ఇంజనీరింగ్స్ కానీ అన్నీ ఉంటాయండి ఇందులో. ఓకే, అంటే ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి పెద్ద యూనివర్సిటీస్ కాబట్టి. ఈ పర్టికులర్ కాలేజీలో చాలామందికి డ్రీమ్ ఏంటంటేనండి, ఈ 30 కాలేజీలు అప్లికేషన్ పెట్టేటప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే మేము స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ని బట్టి ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క రకమైన కాంపిటీషన్ ఉంటుందండి. ఉదాహరణకి కంప్యూటర్ సైన్స్ 136, ఈ 30 కాలేజీకి పంచుతాడు. ఒకదానికి 4 వేసి 5 వేసి, ఏ కాలేజీ కాంపిటీషన్ ఆ కాలేజీకి. ఓపెన్ పూల్ అని సపరేట్ ఉంటుంది. ఒకవేళ ఈ కాలేజీలో సీట్ రాకపోతే అది ఓపెన్ పూల్లో పడేస్తారండి. ఒకవేళ వేరే వాడి వాడికన్నా తక్కువైతే ఇటు తీసుకోవచ్చు. ఏ కాలేజీ వాళ్ళు వాళ్ళే ఇంటర్వ్యూ చేస్తారు, పక్క కాలేజీ వాళ్ళకి సంబంధం లేదు. ఓకే, ఇలా అందరూ కలిపి చదివి ఒక చోట మళ్ళీ హాస్టల్స్ కింద ఉంటాయి, రెసిడెన్షియల్ సిస్టమ్ అనమాట. డెఫినెట్గా మోస్ట్ బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇవన్నీ. దీంట్లో వచ్చేటప్పటికి మన అడ్మిషన్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకున్నట్లయితే, ఇంజనీరింగ్ మనలాగా మిగతా కాలేజీలాగా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇలా ఇన్ని రకాల బ్రాంచ్లు ఉండవండి ఇక్కడ. ఇంజనీరింగ్ సైన్స్ అంటాడు అంతే. ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ వేరు, ఇంజనీరింగ్ సైన్స్. ఇంజనీరింగ్లోకి మీరు వెళ్ళిపోవాలి ఫస్ట్ క్యాంబ్రిడ్జ్లోకి. 2 years పాటు చదవాలి అన్నీ. 3rd yearలో స్పెషలైజేషన్ అడుగుతాడు. మెకానికల్ కావాలా, ఎలక్ట్రికల్ కావాలా, లేకపోతే ఇంకోటి కావాలి. ఈవెన్ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ ఇంజనీరింగ్. కంప్యూటర్ ఇంజనీరింగ్ కూడా ఇంజనీరింగ్లోనే ఉంటుంది. సపరేట్గా కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉండదు అక్కడ. కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, ఇంజనీరింగ్ సైన్స్ అంతే. మిగతా కాలేజీలాగా పెట్టినట్టు 100 బ్రాంచ్లు పెట్టి చేయరు. లోపలికి వెళ్ళిన తర్వాత 100 రకాల ఆప్షన్స్ ఉంటాయి ఆడికని. ఈ జనాలకు అర్థమే సావట్లా. అంటే పైకి మీకు పేర్లు ఎక్కువ కనపడటం వేరు కదండి. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ వెళ్తే కంప్యూటర్ సైన్స్ అంతే ఇంకేం ఉండదు. అంటే అక్కడ ఏమి ఏలోనూ లేకపోతే సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ జరగనట్టు కాదు కదా.
అంటే ఏంటంటే ఫస్ట్ బ్రాడ్ ఎడ్యుకేషన్ ఇస్తాడు వాడు, లోపలికి వెళ్ళిన తర్వాత ఇంక నువ్వు డివైడ్ అవ్వు. నీ ఇంట్రెస్ట్ ముందే పెట్టేసి డబ్బులు తీసేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ ఏం చేస్తున్నారంటే ఈ పిల్లల స్టూడెంట్స్ అమాయకత్వం ఏ పెరుగుతుంది ఏలోకి రావాలని రకరకాలుగా చేస్తున్నారు. అది మనం సపరేట్ వీడియోలో చెప్తాం. ఇక్కడ అలా ఉండదండి, చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఈజ్ అ మోర్ పాపులర్ కోర్స్ ఇన్ ద వరల్డ్ అండి. ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ కొట్టినోడు, పెద్ద పెద్ద మేధావులందరినీ చూడాలంటే అక్కడ చూడాలి, అంటే పర్స్పెక్టివ్లో. మరి అంత టఫ్ అంటే జేఈ అడ్వాన్స్ అంత టఫ్ కాదండి, సీట్ కొట్టచ్చు. కొట్టారు చాలామంది, మనకు వచ్చారు. ఈవెన్ మా అబ్బాయి కూడా ఇప్పుడు క్యాంబ్రిడ్జ్లో మ్యాథ్స్ వచ్చింది, ఈవెన్ సిఎంఈలో. కంప్యూటర్ సైన్స్ మళ్ళీ పెట్టలేదు, ఎందుకంటే అది కంప్యూటర్ సైన్స్ ఇంటర్వ్యూ చాలా హెవీగా ఉంటుంది. ఓకే. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా స్టూడెంట్ని పంపించాం మనం. ఇట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ టఫ్, బట్ ప్రాసెస్ వేరంతే. ఇంజనీరింగ్ వెళ్ళాలి అనుకున్నట్లయితే క్యాంబ్రిడ్జ్కి మిగతా యూనివర్సిటీస్కి ఉన్న తేడా ఏంటంటే, క్యాంబ్రిడ్జ్ లేకపోతే యూఎస్లో యూనివర్సిటీస్కి వీళ్ళ ప్రతి దానికి ఎగ్జామ్ పెడతారు. నువ్వు అప్లికేషన్లో ఏది రాసినా కూడా నమ్మడాడు. ప్లస్ ఇంటర్వ్యూ, ఒక ఇంటర్వ్యూ కాదు 2 ఇంటర్వ్యూలు. ఓకే. ఒక్కొక్క ఇంటర్వ్యూ ఎంతసేపు ఉంటుంది, గంట. మీరు తప్పించుకోగలరా? నీ నాలెడ్జ్ లేకపోతే లోపలికి అలా అడుగెట్టగలరా అందులోకి? లేదు. మిగతాదంటే ఏదో కొంచెం మాయ చేసేదనే చేయడానికి ఉంటుంది, ఇక్కడ అలా కుదరదండి. వీళ్ళకి ఇంజనీరింగ్ వెళ్ళాలి అనుకుంటే ఒక ఎగ్జామ్ పెడతారండి, దట్ ఈస్ కాల్డ్ ఇంజనీరింగ్ అసెస్మెంట్ అడ్మిషన్ అంటారండి, ఈఏఏ. ఓకే. అదొక ఎగ్జామ్ పేరు అంటది. అట్లాగే కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే టీఎంయూఏ అని ఒక ఎగ్జామ్ ఉంటుందండి. టెస్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఫర్ ద యూనివర్సిటీ అడ్మిషన్ అంటారండి, టీఎంయూఏ. హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది రాశారండి. 9 కుంట స్కోర్, 9 out of 9 కూడా వస్తున్నాయి మనకి, తెలుగు వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. అట్లాగే న్యాచురల్ సైన్సెస్, మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలు ఉంటాయి కదా, అక్కడ అలా ఉండదు. న్యాచురల్ సైన్స్ లోపలికి తోసేస్తాడు మిమ్మల్ని అడ్మిషన్ చేసి. న్యాచురల్ సైన్స్ అడ్మిషన్ అసెస్మెంట్ అని ఒక ఎగ్జామ్ పెడతాడు. ఓకే. ఆ ఎగ్జామ్ కూడా 2 పేపర్లు ఉంటాయి. ఎగ్జామ్ అంటే 2 పేపర్లు అండి. ఒక ఫస్ట్ పేపర్ రాసినప్పుడు సైన్స్లో నెక్స్ట్ క్వశ్చన్ సబ్జెక్ట్ తీసుకో, ఒకటి మ్యాథ్స్ మ్యాండేటరీ. మ్యాథ్స్ రాసి తీరారు అక్కడ. నేను బయాలజీ చదువుతానన్నా మీరు న్యాచురల్ సైన్స్లో ఏ చదవండి, ఒక మ్యాథ్స్ ప్లస్ ఒక సబ్జెక్ట్ పేపర్ 1. మధ్యాహ్నం ఏం రాయాలి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఒక సబ్జెక్ట్ ఇన్ డెప్త్. ఓకే. మీరు చదువుతాను అని అనుకున్న సబ్జెక్టు అది చదవాలని రూల్ ఏం లేదు, ఇంటర్వ్యూలో అడుగుతాడు. అంటే మార్నింగ్ ఒక రకమైనటువంటి అలాగే. ఇంజనీరింగ్ ఎగ్జామ్లో మీరు రాసినప్పుడు ఫిజిక్స్ మొత్తం, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ టీఎంయూఏ మొత్తం మ్యాథమెటిక్స్ అది. ఓకే. ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఇది ముందు నుంచి కొంచెం ప్లాన్ చేసుకున్నట్లయితే, ఇప్పుడు మనం ఆగస్టులో డెడ్లైన్ అవుతుందని పెడతాం కదా, మన జనాలు ఎలాంటి వాడు తెలుసా మీకు ఇది? కరెక్ట్గా ఆగస్టులో వచ్చి సార్ నేను క్యాంబ్రిడ్జ్కి వెళ్తానంటాడు. ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే దీనికి ఎంత టైం ఉంటుంది, అప్లికేషన్ పెట్టడానికి 3-4 నెలలు పడుతుంది, దీనికి 1-2 years వర్క్ ఇది అని ఎంత చెప్పండి మీరు, పేరెంట్స్ వినరు. లేదంటే మా ఇంటి పక్కన ఎవడో చెప్పాడు కన్సల్టెంట్ ఆక్స్ఫర్డ్కి పంపించేస్తానన్నాడు, నన్ను 12th అయినా పంపించేసారు, మీరేంటి సార్ అలా చెప్తారంటాడు. అంటే నొప్పి లేకుండా ఇమీడియట్గా నేను తీసుకెళ్ళిపోతానంటేటప్పటికి అలా మీ మీద పడిపోతారు వాళ్ళు వచ్చి, ఈ పేరెంట్స్. కానీ ముందు నుంచి కరెక్ట్గా కానీ ప్లాన్ చేసినట్లయితే డెఫినెట్గా అవకాశం ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే రిజల్ట్లు ఇవన్నీ కూడా 1 year ముందు ఇచ్చేస్తారు. ఇప్పుడు అక్టోబర్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, ఆల్మోస్ట్ నవంబర్కి రిజల్ట్ ఇచ్చేస్తాడు. అంటే 2025లో చదివితేకి 2024లో వస్తుంది మీకు సీటు, 1 year ముందే. అంటే మీరు ఎంత అలర్ట్గా ఉండాలి ముందు అది. ప్లస్ ఇన్ జనరల్గా వీళ్ళు సిబిఎస్ఈ బోర్డు అలౌ చేస్తారు, స్టేట్ బోర్డు కూడా కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి, కొన్ని ఎగ్జామ్స్ రాసుకుని వెళ్ళొచ్చు. ఏపీస్ కంపల్సరీ కాంబినేషన్స్ ఉంటాయి, శాట్ కానీ ఇలాంటి కొన్ని కాంబినేషన్స్లో కొన్ని కోర్సెస్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంజనీరింగ్కి మీరు వెళ్ళాలనుకున్నా, కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలనుకున్న స్టెప్ ఎగ్జామ్ అని ఒక ఎగ్జామ్ ఉంటుందండి, STEP. స్టెప్ 1, 2, 3 అని 3 ఎగ్జామ్స్ ఉంటాయి. 1 అనేది ఇప్పుడు తీసేశారు, 2 and 3 అని ఇప్పుడు ఉందండి. స్టెప్ 2, 3 ఎగ్జామ్ అనేది కొంచెం టఫ్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ లవర్స్ మాత్రమే చేయగలుగుతుంటుంది. ఇది కంపల్సరీగా క్యాంబ్రిడ్జ్ ఎవరు అప్లికేషన్ పెట్టినా కూడా ఆఫర్ వచ్చిన తర్వాత రాయమంటాడు. అది ఓకే. ముందు రాయక్కర్లా, ముందు రాసుకునే అవకాశం ఉంది జూన్ జూలైలో. ఇప్పుడు లేదు నేను నెక్స్ట్ ఇయర్ ఆఫర్ వచ్చిన తర్వాత రాస్తాను అంటే ఆఫర్ వచ్చిన తర్వాత రాసి వచ్చు. మేము ఆఫర్ వచ్చి ముందు కూడా కొంతమంది చేత రాయిస్తున్నాం, వెనకాల కూడా రాయిస్తున్నాం. కూర్చో, మ్యాథమెటిక్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నవాడు తప్ప దాని జోలికి వెళ్ళకూడదు. ఓకే. అంటే కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలంటే టీఎంయూఏ రాయాలి, స్టెప్ రాయాలి. ఈ 2 కాకుండా ట్రినిటీ కాలేజీకి వెళ్ళాలంటే ద మోస్ట్ ఫేమస్ కాలేజీ, ప్రపంచంలో ప్రతి ఒడికి డ్రీమ్ కాలేజ్ అంటది ట్రినిటీ. 30 కాలేజీలో ఒక కాలేజ్ అది. వాడు ఎగ్జామ్ పెడతాడు, దట్ ఈస్ కాల్డ్ CSAT. ఓకే. ఎక్స్క్లూసివ్గా ఆ కాలేజీకి అప్లై చేసినోడికి. అది మళ్ళీ మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ పెట్టడం. కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలన్నా ఆ పేపర్ ఆన్లైన్లో పెడతాడు, 2 days ఒక ప్రొఫెసర్ ఉంటాడు, మీరు రాయాలి. అయిన తర్వాత హాఫ్ డే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాఫ్ డే డిస్కషన్. ఈ 3 స్టెప్ ఎలాగ రాయాలి, టీఎంయూఏ రాయాలి, ఇది రాయాలి. అలాగే ఇంజనీరింగ్ ఎవరైతే ఉంటారో
ఎవరైతే 2000 ర్యాంకు లోపు వస్తో జేఈ అడ్వాన్స్డ్ వాళ్ళకు ఒక వెసులుబాటు ఇచ్చాడు వీడు. అంటే ఇండియాలో ఉన్న జేఈ అడ్వాన్స్ని గుర్తించాడు ఈ టఫ్నెస్ని. మెయిన్స్ని ఎవడ పట్టించుకోడు, ఈడే కదా ఎవడ పట్టించుకోడు. ఎన్యూఎస్, ఎన్టీయూ మెయిన్స్ స్కోర్ అసలు దేనికి పనికిరాదు బయట కంట్రీస్లో. మెయిన్స్ అనేది జస్ట్ లైక్ సిబిఎస్ఈ ఎగ్జామ్ కింద చూస్తారు, దాన్ని పట్టించుకోడు ఎవడను. అడ్వాన్స్డ్లో 2000 రూపాయలు ర్యాంక్ వచ్చినట్లయితే కెమికల్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే కెమికల్ కానీ ఇంజనీరింగ్లో కానీ న్యాచురల్ సైన్సెస్లోకి వెళ్ళాలంటే ఇన్ జనరల్గా అడ్వాన్స్లో 2000 లోపు ర్యాంక్ వచ్చినప్పుడు ప్రయారిటీ ఇస్తాడు. ఓకే. మిగతా బ్రాంచ్లకు అక్కర్లా, ఓన్లీ స్పెసిఫిక్గా కెమికల్ ఇంజనీరింగ్ కావాలి, అలాగే న్యాచురల్ సైన్సెస్ కావాలి, కంప్యూటర్ సైన్స్కి అక్కర్లా, మ్యాథమెటిక్స్ కూడా అక్కర్లా అడ్వాన్స్డ్ ర్యాంక్ అనేది. ఈ టీఎంయూఏ పేపర్ అని ఆల్రెడీ చెప్పాను, 2 మ్యాథ్స్ పేపర్లు ఉంటాయి. ఒకటి మ్యాథమెటికల్గా థింకింగ్ ఎలా ఉందని టెస్ట్ చేస్తాడు, రెండోది వచ్చి మ్యాథమెటికల్ రీజనింగ్ ఏ విధంగా ఉంది. అలాగే సీసెట్లో కూడా మ్యాథమెటిక్స్ టెస్ట్ చేస్తానని చెప్పాను. ఇంజనీరింగ్ అసెస్మెంట్లో ఫిజిక్స్ ఉంటుంది. అట్లాగే మీకు న్యాచురల్ సైన్సెస్కి వచ్చేటప్పటికి 2 పేపర్లు ఉంటాయి, ఒకటి మ్యాథ్స్ ప్లస్ ఎనీ సైన్స్ ఆర్ సెకండ్ పేపర్ వచ్చి ఎనీ సైన్స్. స్పెషలైజేషన్స్కి వచ్చేటప్పటికి మీరు జనరల్గా వేరే ఎగ్జామ్స్ అంటే డిజైన్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, ఇంజనీరింగ్ ఉంది, హిస్టరీ ఉంటుంది, ల్యాండ్ ఎకనామిక్స్ అని ఎక్కడా లేదండి, ఓన్లీ క్యాంబ్రిడ్జ్లో మాత్రమే ఉంది. అంటే మీరు అనొచ్చు సార్ ఆక్స్ఫర్డ్ క్యాంబ్రిడ్జ్లో రెండిట్లో ఒకటి అప్లై చేయాలి కదా, నాకు ఎలా తెలుసు ఏది అప్లై చేయాలండి. కొన్ని కోర్సులు క్యాంబ్రిడ్జ్లో ఉన్నాయి, ఆక్స్ఫర్డ్లో లేవు, ఆక్స్ఫర్డ్లో ఉన్న క్యాంబ్రిడ్జ్లో ఉండవు. ఇప్పుడు ల్యాండ్ ఎకనామిక్స్ ఉందండి, అది ఓన్లీ క్యాంబ్రిడ్జ్లో ఉంది. ఓకే. లా రెండిట్లోనే ఉంటుంది, మెడిసిన్ రెండిట్లోనే ఉంటుంది, మోడర్న్ లాంగ్వేజెస్ ఉంటాయి, సైకాలజీ కానీ, ఫిలాసఫీ కానీ, థియాలజీ కానీ, వెటర్నరీ సైన్స్ కానీ, ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ, బయోటెక్నాలజీ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ ఉంటాయి. ఆల్మోస్ట్ మీకు దగ్గర ఒక 30-40 స్పెషలైజేషన్స్ వరకు ఉంటాయి. ఇంజనీరింగ్ అయితే ఒకటే ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత మీరు డివైడ్ అవ్వాలి సెకండ్ ఇయర్ తర్వాత. ఇవి జనరల్గా మీకు చూసుకున్నప్పుడు అప్లికేషన్లో కాంపిటీషన్ ఎంత ఉంటుంది అంటే కాంపిటీషన్ తక్కువ ఉన్నప్పటికీ క్వాలిటీ అప్లికేషన్లు ఎక్కువ ఉంటాయి. ఎవరికి పడితే క్యాంబ్రిడ్జ్ అప్లై చేయడండి, చాలా తక్కువ అప్లై చేస్తారు. అంతే కదా. మీరు హైదరాబాద్ నుంచి లాస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళు 6 అండి, అందులో 3కి మనం అప్లై చేసాం. ఎందుకంటే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తే తెలుస్తుంది ఎంతమంది కదా, వీళ్ళందరూ ఎగ్జామ్ రాత్రకు రావాలి కదా. ఈ ఎగ్జామ్స్ అని హైదరాబాద్లో కూడా రాయొచ్చు. ఓకే, మీకు అర్థమైందా? ఎగ్జామ్ సెంటర్కి తెలిసిపోద్ది. ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ మనం వెళ్ళినప్పుడు నేను రాసిన స్టూడెంట్స్ కానీ లేకపోతే వీళ్ళతో కానీ మా పిల్లలతో కూడా వెళ్ళినప్పుడు ఎంతమంది వస్తారో తెలుస్తారు కదా, నేను చూస్తాను కదా, అందువల్ల నాకు ఐడియా ఉంది నాకు అలా ఎంతమంది అలా వచ్చినట్టు అప్లై చేసినట్టు. అప్లై అంటూ చేస్తాడు రావాలి కదా కంపల్సరీ. సో అందువల్ల అంటే తక్కువ మంది రాస్తారు. బట్ కాకపోతే ముందు నుంచి ప్లాన్ చేస్తే మాత్రం క్యాంబ్రిడ్జ్కి వెళ్ళడం అనేది పెద్ద కష్టమైన పని కాదు. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ అడ్వాన్స్ అంత టఫ్గా అయితే కాదు, కానీ క్యాజువల్గా వెళ్ళిపోవడం కుదరదు, అట్లాగా అవ్వదు. సో ట్రినిటీ లాంటి కాలేజ్ అప్లికేషన్ పెట్టాలంటే ఎంతో డేర్ ఉండాలి. ఎందుకంటేనంటే 30 కాలేజీల్లో టఫెస్ట్ కాలేజ్ రావడం కూడా అది ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటేనే మేము పెడతాం అది. లేకపోతే పీటర్ కాలేజ్ కానీ లేకపోతే చాలా కాలేజీలు ఉన్నాయండి, క్వీన్స్ కాలేజ్ అని. కాలేజ్ టు కాలేజ్ అడ్మిషన్ క్రైటీరియాస్ మారుతూ ఉంటే నెంబర్ ఆఫ్ సీట్స్ మారిపోతూ ఉంటే అదొక మెకానిజం వేరండి క్యాంబ్రిడ్జ్ అనేది. సో స్టూడెంట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలండి? స్టూడెంట్స్ ఎలా ప్లాన్ చేయాలంటే 10th క్లాస్ నుంచి ప్లాన్ చేసుకోవాలండి, 9th క్లాస్ నుంచి కానీ. ఎవరొకళ్ళు కొంచెం గైడెన్స్ మాలాంటి వాళ్ళు ఎవరొకళ్ళు కొంచెం తెలిసిన పూర్తి అవగాహన ఉండాలి. అప్లికేషన్ పెట్టేటప్పుడు వై ట్రినిటీ కాలేజ్, వై క్యాంబ్రిడ్జ్, వై కంప్యూటర్ సైన్స్, లేకపోతే ఎస్ఐఎస్ రాసినప్పుడు, ఎస్ఓపి రాసినప్పుడు కానీ, రికమెండేషన్ లెటర్స్ రాసినప్పుడు కానీ, లేదా దానికి సంబంధించినటువంటి ప్రొఫైల్ బిల్డ్ చేసినప్పుడు కానీ, ఇదంతా ఒక పూర్తి అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే చేయగలటండి. ఏ ఒక్క సెంటెన్స్ తప్పు వస్తే క్యాంబ్రిడ్జ్ వాడికి అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారండి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఒకటి, క్యాంబ్రిడ్జ్ ఒకటండి. ఒక్క సెంటెన్స్ కానీ మీరు తప్పు రాస్తే ఇంగ్లీషు, యువర్ ఎస్ఓపి ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ దట్ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్, అంతే, నువ్వు వద్దంటాడు. ఒక ఎస్ఏ రాయాలంటేనంటే క్యాంబ్రిడ్జ్కి మినిమం ఒక్కసారి రాసిన తర్వాత 15-20 సార్లు రివైజ్ చేస్తాం మేమే. చూడడానికి 600 వర్డ్సే ఉంటుంది అది. మీకు ఏమనిపిస్తుంది తెలుసా? ఏం సార్ 600 వర్డ్లు కదా రాయొచ్చు కదా అనిపిస్తుంది. అది ఎఫెక్టివ్గా రాయడానికి ఎంత తీసుకుంటాడు తెలుసా? డబ్బులు 3-4 లక్షలు తీసుకుంటాడు. ఓకే. స్టూడెంట్ లాంగ్వేజ్లో రాయాలి, అది స్టూడెంట్ పర్స్పెక్టివ్లో రాయాలి, పర్ఫెక్ట్గా రావాలి, ఆ ఫీల్ రావాలి, ఆ సీక్వెన్స్ రావాలి. ఎన్నోసార్లు రివైజ్ చేయాలండి అవి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఒకటి, క్యాంబ్రిడ్జ్ ఒకటి, ఆక్స్ఫర్డ్ ఒకటి, ఈవెన్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఈవెన్ ఇంపీరియల్ కాలేజ్ లండన్, ఈవెన్ పర్టికులర్ కంప్యూటర్ సైన్స్ అయితే ఎలా పడితే అలా రాసైతే సీట్లు రావు అసలు. ఎందుకంటే ఒక స్పాట్కి 30-40 మంది కాంపిటీషన్ ఉంటుంది. ఇంటర్నేషనల్ అయితే ఒక స్పాట్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ ఇట్స్ పాసిబుల్ అండి. అంటే కొంచెం మ్యాథమెటిక్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నవాడు ఎవడైనా సరే మీరు ఏ బ్రాంచ్కి క్యాంబ్రిడ్జ్కి ట్రై చేయొచ్చండి, నథింగ్ రాంగ్. వెళ్ళారు, మనకి పెద్ద అంత కష్టమైన పనే కదా. లాస్ట్ ఇయర్ ఆక్స్ఫర్డ్కి పంపించాం మనం, వెళ్ళారు. బట్ చాలా డెడికేటెడ్ స్టూడెంట్స్ అండి. ఏదో కౌరులు చెప్పి స్టూడెంట్స్ వర్కౌట్ అవ్వరు. బట్ డెఫినెట్గా ఇది బ్రాండ్ అండి, అంతే. ఇప్పుడు ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్, ఇంపీరియల్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఇవి ట్యాక్స్ అండి, అంతే, లైఫ్ లాంగ్ ట్యాక్స్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దీనికంటే బెటర్గా వేరే కాలేజీలో ఉండొచ్చండి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ద మ్యాటర్, ఇట్స్ అ ప్రెస్టేజ్. అట్లాగే యూఎస్ వచ్చారనుకోండి, ఈవెన్ ఐవీ లీగ్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా స్టాన్ఫర్డ్, ఎంఐటి ఐవీ లీగ్ కాదు, బట్ ప్రెస్టేజ్, చికాగో, ఈవెన్ సిఎంయు, కాల్టెక్, ఇవన్నీ ఏంటంటే ఐవీ లీగ్స్ ప్లస్ ఇలాంటి ఒక 6-7 ఉంటాయి. ఈ బేసికల్గా ప్రెస్టేజియస్ కాలేజెస్ అండి. ర్యాంకింగ్ ఈజ్ డిఫరెంట్.
అంతే కదండి. మీరు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఏ మూలకైనా వెళ్ళారనుకోండి, మీరు వెళ్ళి నేను కంప్యూటర్ సైన్స్ లేకపోతే నేను స్టాన్ఫోర్డ్లో చదివాను లేదా సిఎంఈలో చదివాను అన్నారనుకోండి, ఆటోమేటిక్గా కంపెనీ తెలుస్తుంది, ఇది ఓకే వర్త్ ఉన్నవాడు, ఇది మెటీరియల్ ఉన్నవాడు. మీరు పోయి ఆక్స్ఫర్డ్లో చదివాను, క్యాంబ్రిడ్జ్ చదివాను అంటే చాలు, ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. యూనివర్సిటీ పేరు చెప్పి. ఇప్పుడు ఇండియాలో చూడండి, ఎవడో ఐఐటి ముంబై నుంచి వచ్చి కంప్యూటర్ సైన్స్ చదివాను అనుకోండి, తెలియకుండానే మీరు జాగ్రత్తగా మాట్లాడతారు ఆడితో. మేబీ అడిగిన అంటే అతని అచీవ్మెంట్కి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారండి. అతను గొప్ప, మిగతా వాళ్ళు కాదా అన్న డిబేట్లోకి వెళ్ళట్లేదండి. అతనికంటే నాలెడ్జ్ ఎక్కువ వాళ్ళు బోల్డ్ మంది ఉండొచ్చు. మీకు హైదరాబాద్లోనే ఐఐటి ముంబైలో కంప్యూటర్ సైన్స్ చదివి మద్రాసులో చదివిన కంటే కూడా చాలామంది ఎక్కువ సంపాదించే వాళ్ళు, ఎక్కువ నాలెడ్జ్ వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. బట్ ఇన్ జనరల్గా తెలియకుండానే సైకలాజికల్గా మనం రెస్పెక్ట్ ఇస్తాం. ఐఐఎం అహ్మదాబాద్ నుంచి చదివాడంటే రెస్పెక్ట్ నేను ఇస్తాను, మీరు ఇస్తారు, అందరూ ఇస్తారు కదండి. అయ్యో పాపం ఎంతో కష్టపడ్డాడే అంటే వాడి కష్టాన్ని మీరు గుర్తిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. క్యాంబ్రిడ్జ్లో మ్యాథమెటిక్స్ పాస్ అయ్యి మ్యాథ్స్ ట్రైపోస్ అంటారు, ట్రైపోస్ లాంటి ఎగ్జామ్ పాస్ అయ్యి బయటకు వచ్చాడు అంటే మీరు రెస్పెక్ట్ ఇస్తారు. ఫస్ట్ అడిగి అప్లికేషన్ వెళ్ళింది అనుకున్నాడు, ఏదో ఎంఐటీకో దేనికి వెళ్ళింది అనుకున్నాం, ఓకే అంటే వీటి క్యాంబ్రిడ్జ్లో అడ్మిషన్ తెచ్చుకున్నాడు, క్యాంబ్రిడ్జ్లో 4 ఏళ్ళు చదివాడు, ఈ ట్రైపోస్ ఎగ్జామ్ రాశాడు. అంటే ట్రైపోస్ అంటే 4th ఇయర్ ఉంటుందండి. చాలా మంది చదవలేక 3rd ఇయర్లో బయటకు వచ్చేస్తారు. 3 years డిగ్రీ ఇస్తారు అక్కడ, బిఏ మ్యాథ్స్ అంటారు. ఇప్పుడు మ్యాథ్స్ 200 సీట్లు ఉన్నాయనుకోండి, 150 సీట్లు ఉన్నాయనుకోండి, 200 ఉంటాయి జనరల్గా. క్యాంబ్రిడ్జ్లో ఎక్కువ ఉంటాయి మ్యాథ్స్ అంటే యాక్చువల్గా. ఈ 200 సీట్స్లో ఒక 40 మంది మాత్రం ఫైనల్ చదువుతారు. ఆ ఫైనల్ ఇస్ ద టఫెస్ట్ ఇన్ ద వరల్డ్. అంటే ట్రేడింగ్ ఫర్మ్స్ ఉంటాయి చూసారా, పెద్ద పెద్ద ట్రేడింగ్ ఫర్మ్స్, ఇలా 4 కోట్లు 5 కోట్లు జీతాలు అంటారు చూసారా, వాళ్ళ 10 మంది తీసుకెళ్ళి క్యాంబ్రిడ్జ్ నుంచి 10 మంది లేరండి. జైన్ స్ట్రీట్, సేటాడెల్, టవర్ రీసెర్చ్, ఇవన్నీ ఆప్టివేర్, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ అండి. ఇంపీరియల్లో మ్యాథ్స్ చదివిన వాళ్ళని, క్యాంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ చదివిన ఈ 3 కాలేజీలు టార్గెట్ అండి వాళ్ళకి. వీళ్ళకి చాలా హైపే ఇస్తూ ఉంటారండి. లండన్లో ట్రేడింగ్ ఫర్మ్స్ అంటారు ఇట్లని. మిగతా వాళ్ళకి అందరికీ 40,000 పౌండ్లు జీతాలు ఉంటాయి. వీళ్ళకి జీతాలే 200-250 పౌండ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇది వేరే లేరండి అసలు. యూఎస్లో కూడా అంతే. మామూలుగా అందరికీ $100 ఉంటాయి, 100K. ఈ చిన్న చిన్న చెత్త కాలేజీలో ఉన్న వాళ్ళందరూ మామూలుగా వీడియోలు పెడతా ఉంటారు. మామూలుగా కాలేజీ బాగాలేదు, లేకపోతే నేను ఇబ్బంది పడుతున్నాను, నాకు ఉద్యోగాలు రావట్లేదు అని చెప్తా ఉంటారు. ఎంత టైర్ 6 కాలేజీ వాళ్ళు. బట్ టాప్ కాలేజీలు ఇప్పుడు ఇంత రిసెషన్లో కూడా 500K 400K వెళ్ళి ఉంటున్నారు. స్టార్టింగ్ శాలరీ నేను చెప్పేది. వాళ్ళు స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అండి వాళ్ళందరూ. మంచి పిహెచ్డియో లేకపోతే ఎంఎస్ఓ లేదా యూజీలోనే స్ట్రాంగ్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్, సిఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు చూసారా, వాళ్ళకి జాబులు రాకపోవడాలో ఇవన్నీ వర్కౌట్ అవ్వండి. మీకు యూట్యూబ్లో వీడియోలు చేస్తారు కదండి, మీరు అమెరికా రావద్దు, మీరు యూకే రావద్దు, మీరు లేకపోతే ఇబ్బంది పడతారని వీడియో పెడతారు కదా, ఎన్నో వీడియోలు ఉంటాయి మీకు ఈ మధ్య చూస్తే. చాలా ఎక్కువ ఈ ఎన్ని వీడియోల్లో మీరు మీ ఇంటికి వెళ్ళి మొత్తం సెర్చ్ చేయండి. ఎవడన్నా నేను పలానా కాలేజీలో చదివిన పేరు చెప్పాడా? పాయింట్ జాతక క్యాచ్, నేను అడిగిన పాయింట్ క్వశ్చన్. మీరు ఎన్ని వీడియోలు చూడండి యూట్యూబ్లో, అమెరికా ఇబ్బంది ఉంది, ఉద్యోగాలు పోతున్నాయి, లేదా H1 లేదు, లేదా యూకేలో లేవు అని చెప్తారు కదా. నేను పలానా కాలేజీలో చదివానని వీడియో స్టార్ట్ చేసినాడు ఒక్కడనే ఉన్నాడా? ఎందుకు తెలుసా? ఎందుకు పరికరాన్ని చెత్త కాలేజీకి వెళ్ళాడు ఎవడ కన్సల్టెంట్ నమ్ముకున్నాడు. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఇంకో కన్సల్టెంట్ పెట్టుకుని జాబ్కి వెళ్ళి, కన్సల్టెంట్ని పట్టుకుని వెళ్ళి వాళ్ళు కన్సల్టెంట్ని పట్టుకుని జాబ్కి వెళ్ళి వాళ్ళు అందరూ వీళ్ళందరూ 60,000 70,000 జీతాలు వేసుకుని ఎందుకు పనికిరాక స్క్రాప్ అండి ఇదంతాను. ఎవడైనా మీకు వీడియో పెట్టి నేను కార్నెల్లో చదివాను, జార్జియా టెక్లో చదివాను, లేకపోతే నేను సిఎంఈలో చదివాను, నాకు ఉద్యోగం రావట్లేదు, ఇబ్బంది పడుతుంది, రావద్దు అన్న వీడియో ఒకటి చూపించండి. ఉండదు. చెత్త 98% 97% ఉండడం వల్ల అవి మీకు కనపడుతున్నాయి. మీకు ఇప్పుడు ఎక్కడన్నా వీడియో పెట్టాడు ఎవడన్నా? లేదు. ఉద్యోగాలు రావు, నువ్వు వచ్చి జార్జియా టెక్ వచ్చి చదవకో, లేకపోతే నువ్వు వచ్చి స్టాన్ఫోర్డ్లో చదవకు, కాల్టెక్లో చదవకు, సిఎంఈలో చదవకని ఎవడన్నా అన్నాడా? మిగతా వాళ్ళు అంటారు. ఎందుకంటే వీళ్ళేమో 1% ఉన్నారు, వీళ్ళు 99 మంది, వీళ్ళ నాయిస్ ఎక్కువైపోయి చచ్చిపోతుంది సొసైటీ. సో అందువల్ల ఏంటంటేనండి, ఈ కాలేజీలకి వెళ్ళడం పెద్ద కష్టం కాదు, మన ఐఐటి అడ్వాన్స్ అంత కష్టం కాదు. బట్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే మ్యాథమెటికల్ లవర్స్ ఎవరైతే ఉంటారో, మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళాలని మ్యాథ్స్ రావాలండి ఇక్కడ. అసలు నువ్వు ఏది చదువు, బయాలజీ కాదు, ఏది చదివినా కూడా మీరు అడుగు పెట్టాలంటే క్యాంబ్రిడ్జ్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్టు స్ట్రాంగ్ ఉండాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ మేజర్. లెట్ ఇట్ బి బయోకెమిస్ట్రీ, డజంట్ మ్యాటర్, అక్కడ గెట్ వేసేస్తాడు. సో అందువల్ల ఏంటంటేనంటే పిల్లలు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు సిబిఎస్ఈ కానీ ఐఎస్సీ లాంటి చదువులు చదువుకుని, ఇప్పుడు ఐబీ చదివారనుకోండి 43 ఉండాలి, 42కి అదే 43కి 42 ఉండాలి. ఎంత వస్తాయి అనుకుంటారా? ఈ అగాకాను లేకపోతే చిరాకు లేకపోతే ఈ కాలేజీలు ఉన్నాయి కదండి, ఓక్రిడ్జ్ అన్నీ 43కి 42 వచ్చినట్టు ఉంటాడు ఎవడన్నా? చాలా తక్కువ అండి. మన ఈ కేటీఆర్ వాళ్ళ అబ్బాయికి వచ్చింది, సీఎంఈకి వెళ్ళాడు కదా, వాడికి వచ్చింది ఫుల్ స్కోర్. మళ్ళీ సరే ఏదో చూసిన పాపం వెళ్ళదు, ఆడు చదివే వచ్చింది, ఏదో ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది అనుకుంటారు చాలామంది. ఆడికి ఫుల్ స్కోర్ వచ్చింది తెలుసు నాకు, అతను అప్లికేషన్ నాకు ఐడియా ఉంది. సో అందువల్ల ఏంటంటే బాగా ఎకడమికల్గా పెర్ఫార్మెన్స్ చేయాలి యూకే క్యాంబ్రిడ్జ్కి వెళ్ళాలంటే. ఇక్కడ ఎక్కడైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ గురించి మాట్లాడింది లేదు చూసారా? యూఎస్ మాట్లాడినప్పుడు మాట్లాడతా, ఇక్కడ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ నీ దగ్గర దమ్ము ఎంతో దమ్ము చూపించాలి. ఇక్కడ నేను బాగా మ్యాథ్స్ చదువుతాను, నేను బాగా విపరీతం నాకు ఇంట్రెస్ట్ అన్నవాడు అందరికీ ఇది అంతే కదండి. అంటే అప్లికేషన్ ప్రాపర్గా ప్లాన్ చేసి, ఎగ్జామ్స్ ప్రాపర్గా ప్లాన్ చేసుకుని, ప్రిపరేషన్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసి,
చక్కగా కానీ ఇంటర్వ్యూస్ అవంతా కొంచెం గైడెన్స్తో కానీ మీరు వెళ్ళినట్లయితే క్యాంబ్రిడ్జ్లోకి ఎంటర్ అవ్వడం అనేది డెఫినెట్గా ఐఐటీలోకి ఎంటర్ అవ్వడం కంటే ఈజీ. ఐఐటీ కంటే చాలా చాలా ఈజీ. ఐఐటీ మద్రాసు, ముంబై, ఢిల్లీ 3 టాప్ ఐఐటీస్కి వెళ్ళడం కంటే మాత్రం ఈజీ అండి. ఓకే. ఆ కష్టంలో మీరు కనీసం ఒక 25-30% కష్టపడగలిగితే ఈ కాలేజీలోకి మీరు వెళ్ళిపోతారు, ప్రొవైడెడ్ కొంచెం పర్ఫెక్ట్గా మీకు ఆ ప్లానింగ్ అది సీరియస్నెస్ ఉంటుంది. సో ఈ అవకాశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవట్లేదు ఎవడో ఒక అతి కష్టం మీద ఒకళ్ళిద్దరు వెళ్ళగలుగుతున్నారు తప్ప హైదరాబాద్ నుంచి కానీ ఎక్కువగా ఢిల్లీ నుంచి అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అంటే ఇవ్వడమే తక్కువ సీట్లు ఇస్తారనుకోండి వీళ్ళు. బట్ డెఫినెట్గా ఇది ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదండి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో క్యాంబ్రిడ్జ్ గురించి ఎవరు చెప్తున్నాడండి, ఎంఐటీ గురించి ఎవరైనా చెప్పడు కదా. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతుంటేనేమో నన్ను వచ్చి విఐటీకి వెళ్ళమంటారా లేదా అమృతకి వెళ్ళమంటారా అని అడుగుతారంటే నాకు అర్థం కాదు. ఒరే కాదురా, నేను ఈ మాట్లాడేవాడిని కాదురా, నేను ఈ మాట్లాడేవాడిని, నన్ను వీటికి వాడండి నన్ను అంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చి లేకపోతే భారత్ యూనివర్సిటీ వచ్చిందంటే జిందాల్ ఏదో వచ్చిందంటే లేకపోతే ముంజాల్ యూనివర్సిటీ అంటే లేదా బెన్నెట్ యూనివర్సిటీ అంటే ఆడెవడో రాజస్థాన్ యూనివర్సిటీ అంటే ఎస్పీఎస్సీకి వెళ్ళమంటారా, లేకపోతే విఐటీలో ఏపీకి వెళ్ళమంటారా, లేకపోతే ఆమోలో ఏదో ఒరిస్సాలో ఏదో కాలేజీ ఉంది అక్కడికి వెళ్ళమంటారా, జైన్కి వెళ్ళమంటారా, ప్రెసిడెన్సీకి వెళ్ళమంటారా, ఆ చెత్త కాలేజీల గురించి అడుగుతున్నారు నన్ను. నేను ఆ మనిషిని కాదురా బాబా, నేను ఇట్స్ అ ప్రీమియం కాలేజీ గురించి మాట్లాడి ప్రీమియర్ పర్సన్ని. నా దగ్గరికి వచ్చి మీరు మిగతా విషయాలు మాట్లాడితే ఉపయోగం లేదు. మీరు క్యాంబ్రిడ్జ్ గురించి ఇంకొక 10 గంటలు మాట్లాడతా. నన్ను ఆక్స్ఫర్డ్ గురించి మాట్లాడమంటే ఆల్రెడీ ఆక్స్ఫర్డ్ వీడియో చేశాను, ఆక్స్ఫర్డ్ గురించి ఎంతసేపైనా మాట్లాడతా. సొసైటీ నన్ను వాటికి వాడండి. మరి మేము చిన్నోళ్ళు, మాకు నాలెడ్జ్ లేదు, మమ్మల్ని మీరు వదిలేస్తారా, మరి మా బతుకేంటి అని అడుగుతున్నారు. ప్రాబబులీ నేను ఫిట్ కానేమో, అంతే. మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా, స్టూడియోకి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు సార్ మరి మేము కూడా ఎలా ఏదో డీమ్డ్ యూనివర్సిటీ చెప్పండి సార్, అది ఏదో ప్రైవేట్ కాలేజీకి చెప్పండి అంటారు. ఇప్పుడు నాకు తెలియదు ఆ కాలేజీ గురించి, నాకు అలా అవగాహన ఉండదు, అవన్నీ చెత్త చెదారం స్క్రాప్. ఇప్పుడు దీని గురించి మాట్లాడడానికి గంట నాలెడ్జ్ ఉందండి. మీరు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ గురించి మాట్లాడితే గంట సేపు అంత కంటెంట్ నా దగ్గర ఉంటుందా? సివిఆర్ కాలేజీ గురించి చెప్పండి సార్ అన్నారు అనుకోండి, ఎవడన్నాను అరగంట సేపు మాట్లాడి అంత కంటెంట్ ఏది నా దగ్గర? ఫ్యాకల్టీ గురించి మాట్లాడతానా, ఇంటర్న్షిప్స్ గురించి మాట్లాడతానా, ప్రాజెక్టుల గురించి మాట్లాడతానా, ప్రెస్టేజ్ గురించి మాట్లాడతానా, కరికులం గురించి మాట్లాడతానా, జాబ్ ఆపర్చునిటీ గురించి మాట్లాడతానా, రీసెర్చ్ గురించి మాట్లాడతానా, అబ్రాడ్ వెళ్ళి అవకాశాలు అనేది చెప్తానా? ఏది ఉందని నేను చెప్పాలి. కింద కామెంట్లో చూస్తే ఏం చేస్తా తెలుసా, కింద సార్ మాకు ఈ కాలేజీ గురించి వీడియో చేయండి, ధన్యవాదాలు ప్రైమ్ లైన్ అంటారు వాళ్ళు. చేయడానికి నా దగ్గర అరగంట కంటెంట్ ఉండదండి. హాఫ్ అన్ అవర్ 1 అవర్ చెప్పి అంత మీకు కంటెంట్ ఉండాలి కదండి. అంటే మీరు ఒక ప్రోడక్ట్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు దానికి సంబంధించినటువంటి పాజిటివ్ పాయింట్స్ ఉండాలి కదా. అన్ని నెగిటివ్ పాయింట్లు ఉన్న కాలేజీ గురించి నేను పాజిటివ్గా ఎట్లా చెప్తాను? నేను అంతే కదా, మనం చెప్పలేం కదండి. నాకు చెప్పకూడదని కాదండి, నా దగ్గర హాఫ్ అన్ అవర్ చెప్పి అంత పాజిటివ్ కంటెంట్ లేదని చెప్తున్నాను. తప్పుగా అర్థం చేసుకో. అంటే సతీష్ గారికి మళ్ళీ కాన్ఫిడెన్స్ పొగరో లేకపోతే చెప్పనంటున్నారు హాఫ్ అన్ అవర్ పాటు చెప్పడానికి నాకు విజ్ఞానం కేఎల్యూ గురించో లేకపోతే ఇంకో కాలేజీ గురించో లేకపోతే రోడ్డు ఏదో ఇంకో కాలేజీ గురించి హాఫ్ అన్ అవర్ చెప్పి అంత కంటెంట్ ఉండాలంటే ఇలాంటి మంచి పదాలు రావాలి కదా. పలానా మంచి ఫ్యాకల్టీ ఉన్నారో లేకపోతే పలానా నేను ఏం హాఫ్ అన్ అవర్ మాట్లాడడానికి ఏముంటుంది చెప్పండి, అంతే కదండి. సో అందువల్ల ఏంటంటే నేను ఒక్క వీడియో మనం చేసామంటే డెఫినెట్గా టైటిల్ పెట్టామంటే మనం అది వర్త్ అంతేనండి. మన ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఒక టైటిల్ ఉంది అంటే అది కాలేజీ వర్తింగ్ బై డిఫాల్ట్. అది మిగతాది మీరు ఎంత అడిగినా ఆ టైటిల్ రాదు, అది అన్లెస్ దట్ ఈస్ గుడ్ క్వాలిటీ అయితే తప్ప రాదండి. మీరు ఎంత అడిగినా కూడా నేను దాని గురించి మనం చేయలేం, ఎందుకంటే ఆ క్వాలిటీని మనం పడేయలేం. అంతే. మీకు ఆడి కారు షోరూమ్కి వెళ్తే ఆడి కారు ఫీచర్స్ అంతే. మారుతి కారు గురించి ఇక్కడ కారు మంచిదే అక్కడ దొరకదు, అంతే. అది అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి కాలేజీలకి ట్రై చేయండి. అసలు వెళ్ళట్లేదు ఎవడని వెళ్ళండి. కనీసం ఆంధ్ర నుంచో తెలంగాణ నుంచో అక్కడ ఇద్దరు వెళ్ళండి, తప్పే ఉంది. కనీసం అట్లీస్ట్ అది కూడా నాకు అదన్నా సాటిస్ఫై ఉంటుంది కదా, లేకపోతే నేను ఏదో కాలేజీకి పంపించి నాకెందుకు అయ్యింది. అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. చూసారుగా సతీష్ గారు చెప్పినటువంటి విషయాలు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళడం అసాధ్యం మాత్రం ఖచ్చితంగా కాదంటూ కూడా సతీష్ గారు చెప్తున్నారు. ఇది వాటి ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.